ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విశాఖ టు భువనేశ్వర్ వందే భారత్ రైలుకు ఘన స్వాగతం. విశాఖ నుండి ఇచ్చాపురం వరకు ప్రయాణించిన ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, ఎంపీకి ఆహ్వానం పలికిన రైల్వే అధికారులు, ఎమ్మెల్యే డాక్టర్ అశోక్, టీడీపీ నేతలు. వందే భారత్ రైలుకు స్వాగతం పలికిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ. మా కృషి వల్ల వందే భారత్, ఇతరులు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మా ప్రయత్నాలతోని వందే భారత్. జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్. రైల్వే స్టేషన్లో టీడీపీ వైసీపీ పోటాపోటీ నినాదాలు. విశాఖ టు భువనేశ్వర్ వందే భారత్ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలవడంతో దేశం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రైలు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఎంపీ కె రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఇచ్చాపురం లైన్కు రైల్వే అధికారులు, ఎమ్మెల్యే డాక్టర్ అశోక్, టీడీపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో 3 రైల్వే స్టేషన్లలో ఆగడం ఆనందమని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి తన నియోజకవర్గ పరిధిలోని రైల్వే సంస్థల పరిష్కారానికి విన్నవించగా ఒకటొకటిగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. త్వరలో మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇచ్చాపురంలో ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జి, జాడపూడిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ జరగనున్నదని అన్నారు. రైల్వే పరమైన అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తూ ఉంటే ఇతరులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. తమ వద్ద తాము చేసిన కృషికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, తమ వద్దకు వస్తే అన్ని చూపుతామని అన్నారు. ఇచ్చాపురం రైల్వే సమస్యల పరిష్కారం అవుతున్న సందర్భంగా ఇచ్చాపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వందే భారత్ రైలు రాక సందర్భంగా టీడీపీ వైసీపీ నేతలు, కార్యకర్తలు వేరువేరుగా భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. తిరుపతిలో కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అయితే ఎవరికి వారు దూరంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తలేదు. వందే భారత్ రైలుకు స్వాగతం పలికిన వారిలో నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. అంటే ముందు ఒక రైల్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్న ఒక మెయిన్ ఉద్దేశంతో ఇవాళ మనము దీని మీద రైల్వేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. మరి ఇటీవల కాలాన ఢిల్లీ వెళ్ళినప్పుడు పలుమార్లు మరి రైల్వే మినిస్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఏదైతే వందే భారత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం స్టేషన్లో ఆగడం కోసం ప్రత్యేకంగా మనం చాలాసార్లు ఆయనకి చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పడం వల్ల ఈరోజు దీన్నైతే సాధించగలిగాము. మరి దానికోసం రైల్వే అధికారులకి మరి అలాగే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే యశ్వంత్పూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయూ ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తుందని, అలాగే దీన్ని ఎలా అయితే మనకి వందే భారత్ ఆపారో అలాగే కిసాన్ రైల్కి సోంపేటలో మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. ఇప్పుడు ఏ కార్యక్రమం కోసం మేము ఎంత పోరాటం చేసాం, ఏ రకంగా గట్టిగా లేవనెత్తామని. ఈరోజు డిఆర్ఎం గారు కూడా నిన్న కాక మొన్న కొంత ప్రచారం చేశారు ఇచ్చాపురం లేదని ప్రచారం చేసిన తర్వాత డిఆర్ఎం గారు కూడా మాట్లాడారు. సార్ వచ్చినటువంటి స్టాప్లో 2 ఉన్నాయని అంటున్నారంటే వాళ్ళు కూడా మళ్ళీ మేము బోర్డులో పెడతామండి, మేము ఖచ్చితంగా ఇచ్చాపురం ఉన్నట్టు కూడా చూస్తాం, ముందు లిస్టింగ్స్ లో కూడా ఉందని చెప్పి మళ్ళీ పూరి వెళ్తున్నటువంటి ట్రైన్ ని భువనేశ్వర్ గా మార్చి ఈరోజు విశాఖపట్నం భువనేశ్వర్ ట్రైన్ గా మార్చి ఇచ్చాపురం స్టేషన్ కూడా ఈరోజు కేటాయించడం జరిగింది. కాబట్టి దాని పరంగా కూడా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే అవేవి కూడా అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఈ ట్రైన్ ఇచ్చాపురంలో ఆగబోతుంది. చాలా చక్కనైన ట్రైన్. ఈ రోజు ప్రయాణం చేసాం, సుమారు 2 గంటల పాటు ట్రైన్ లోనే కూర్చున్నాం. అసలు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి.